ప్రైజ్ ద లార్డ్, షలం, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. దేవుని కృపను బట్టి ఈరోజు సజీవ లెక్కల్లో మనం ఉన్నాము కదా. సో దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క డేని స్టార్ట్ చేద్దాం. ఈరోజు దేవుడు మనకి ఏర్పాటు చేసిన వాగ్దానం ఇర్మియా గ్రంథం 40 అధ్యాయం 4 వచనం. నేను నిన్ను భద్రముగా కాపాడేదను. ప్రైజ్ గాడ్. నిజమే కదా, ఏసే మనకి ఒక ప్రొటెక్షన్ గా ఉంటున్నారు కాబట్టి మనం కాపాడబడుతున్నాం. ఆయన దూతకు ఆజ్ఞాపించి మనకు కావిలిగా ఉంచుతున్నారు. ఏసే మనకి షీల్డ్గా ఉండి ప్రతి విషయంలో మనల్ని కాపాడుతున్నారు. నిజమే, భద్రంగా మనల్ని కాపాడేది యేసుక్రీస్తు మాత్రమే. ఇజ్రాయెల్లో కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు. నిజమే, మన దేవుడు ఎప్పుడు కూడా కునుకకుండా మనల్ని కంటికి రెప్పగా చూసుకుంటూ కాపాడుతున్నారు. ఎందుకంటే మన భద్రత ఏసైకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, మన లైఫ్ ఏసైకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అందుకే ఈరోజు సజీవ లెక్కలో మీరు ఉన్నారు అంటే ఏసై కాపాడడం వల్లనే మీరు ఈరోజు సజీవ లెక్కలో ఉన్నారు. సో ఎవరో మిమ్మల్ని కాపాడుతారు అని అనుకోద్దు. ఏసై మాత్రమే మిమ్మల్ని కాపాడగలరు. యాక్సిడెంట్స్ నుంచి తప్పించగలరు, ప్రమాదాల నుంచి బయటికి తీసుకురాగలరు, కష్టం నుంచి బయటికి తీసుకురాగలరు, ఇబ్బందుల నుంచి బయటికి తీసుకురాగలరు. ఏ బాధ వచ్చినా బాధ నుంచి కూడా బయటికి తీసుకురాగలరు. ఎందుకంటే ఏసయ్య భద్రంగా చూసుకుంటారు. తల్లిదండ్రులు ఎలా అయితే మిమ్మల్ని భద్రంగా చూసుకుంటారో అంతకన్నా ఎక్కువ దేవుడు చూసుకోవడం జరుగుతుంది. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, నేను నిన్ను భద్రంగా కాపాడేదను. మీరు ఎక్కడికి వెళ్తున్నా ఏసయ్యకి ప్రార్థన చేసి మీ యొక్క స్టెప్ ముందుకు అడుగు వేసి మీరు వెళ్ళండి. ఎందుకంటే ఆయన యొక్క ప్రెజెన్స్ మీకు తోడుగా ఉందంటే కాపాడబడతారు. కీర్తనలు 121 చదువుకొని మీరు ముందుకు వెళ్ళండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us సో మచ్. ఆమేన్.